తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దాచబడినదేదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. లూకా శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము సదా దీవించి కాచి కాపాడునుగాక. తండ్రియగు దేవునికి సదా మహిమ కలుగునుగాక. పిల్లి పాలు త్రాగేటప్పుడు కళ్ళు మూసుకొని త్రాగుతుంది. నన్నెవ్వరూ చూడలేదు అన్న భ్రమలో ఉంటుంది. అలాగనే చాలామంది ప్రజలు చేస్తున్న తప్పులను ఎవరూ చూడడం లేదని భావిస్తూ జీవిస్తున్నారు. కానీ ఏనాటికైనా రహస్యంగా ఉంచినది, తెలియకుండా చేసింది, మిగతా వారి కళ్ళు కప్పి చేసిన పనులు బట్టబయలవుతాయి. అదియే ప్రభువైన క్రీస్తు ఈనాటి జీవవాక్యం ద్వారా బోధించిన సత్యం. ఎవరు గ్రహించకపోయినా చూడకపోయినా సకల జ్ఞానం కలిగిన ప్రభువు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. వారి ఆలోచనలను, పనులను గ్రహిస్తూ ఉంటాడు. కాలగమనంలో రహస్యంగా ఉన్న ప్రతిదీ బయటకు వస్తుంది. పురాతన వస్తువులు తవ్వకాలలో బయటపడుతున్నట్లు దాచబడినది ప్రతి ఒక్కటి బయటపడుతుంది. ప్రభు చెప్పినట్లు దాచబడినది ప్రతియు ఎత్తైన స్థలం నుండి బహిర్గతం చేయబడుతుంది. ప్రస్తుత సమాజంలో, మన దైనందిన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నేడు బయటపడుతున్నాయి. అలాగనే మన జీవితంలో మనం రహస్యంగా చేస్తున్న క్రియలు, మాట్లాడిన మాటలు, నడిచిన నడకలు, చెప్పిన అబద్ధాలు, చేసిన దొంగతనాలు, కట్టుకున్న పాపాలు, చెప్పిన కట్టుకథలు తప్పకుండా బయటపడతాయి. వాటిని గూర్చి పశ్చాత్తాపపడి మారు మనసు పొందకపోతే అవే మన గొంతుకు ఉచ్చులుగా మారతాయి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గుర్తెరిగి మన రహస్య కార్యాలకు స్వస్తి చెప్పి చెడు కార్యాలను వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన పారదర్శకమైన మంచి జీవితాన్ని కొనసాగించుదాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన మా దేవా, మీ కృపకు గాను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవిత కాలమంతా మంచిని చేస్తూ, పవిత్రతను అనుసరిస్తూ, మీ ప్రియబిడ్డగా జీవించు గొప్ప జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.